సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసరికి మనం పల్సర్ 125 రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ బైక్ వచ్చేసరికి Bs4 2020 మోడల్, లేటెస్ట్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ నా బైకే అనమాట. సో ఎవరైతే నన్ను స్టార్టింగ్ నుంచి మోటో బ్లాగ్స్ అయితే చూస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ బైక్ వచ్చేసరికి నాదే పల్సర్ 125 Bs4 మోడల్, సో 2020 మోడల్. ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 124.4 cc ఇంజిన్ అయితే వస్తుంది. మనకి దీంట్లో 12 PS ఆఫ్ పవర్ అయితే వస్తుంది అండ్ 11 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది అనమాట. అది రేట్ పవర్ వచ్చరికి అది రేట్ 8500, టార్క్ వచ్చరికి 6500. ఇంజిన్ చూసుకున్నట్టయితే సింగిల్ సిలిండర్ 2 valve 4-stroke ఇంజిన్ అనమాట. అండ్ గేర్ బాక్స్ వచ్చరికి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వేస్తున్నారు. టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 17 inch ఫ్రంట్ టైర్ అయితే వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ టైర్ కనుక చూసుకున్నట్టయితే 100/90 17 inch రియర్ టైర్ వస్తుంది. రెండేది మనకి 17 inch టైర్స్ అనమాట. విత్ అలాయ్ వీల్స్ అయితే ఉంది. దీని గురించి వస్తే మనకి ఫ్రంట్ వచ్చరికి డిస్క్ బ్రేక్ అయితే ఉంది, బ్యాక్ వచ్చరికి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చరికి 240 mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ డ్రమ్ వచ్చరికి 130 mm. అండ్ ఇది మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో దాని మోడల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కీ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ నుంచి ఈకే అయితే వస్తుంది అనమాట పల్సర్ బైక్స్కి. సో ఇప్పుడు కూడా ఈకే, అండ్ ఇప్పుడు వచ్చిన 2023 మోడల్ కూడా ఈకే అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం. సో ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇది వచ్చేసి కెనలాగ్ అండ్ ఇది డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లేలో మనం చూసుకుంటే ఇక్కడ స్పీడ్ అయితే ఉంది అండ్ ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి పెట్రోల్ అండ్ కింద ఓడో అండ్ ట్రిప్ 1 ట్రిప్ 2 అయితే ఉంటుంది అనమాట. లైట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్స్ అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి న్యూట్రల్, అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, లైట్, అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ ఇండికేటర్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ బటన్స్ లైక్ నెంబర్స్ అయితే ఉంటాయి, పేర్లు అనుకోవచ్చు. ఏంటంటే ఇది స్పీడ్ మీటర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఒకసారి కొబ్బరి బొండ దీని మీద అయితే పడింది అనమాట. సో అప్పుడు మొత్తం పగిలిపోయింది. అప్పుడు రీప్లేస్ అయితే చేసాం, కాకపోతే స్టిక్కర్స్ అయితే ఏమి అంటించలేదు వాళ్ళు. సో అది ఇక్కడ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ ఆయిల్ అయితే ఉందన్నమాట. కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి కిల్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పవర్ ఆన్, అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి అడిషనల్గా పెట్టించాను అనమాట లైట్ కోసం. అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, అండ్ ఇది టర్న్ ఇండికేటర్స్, అండ్ అలాగే ఇది హారన్. అండ్ అలాగే ఫ్రంట్ వ్యూ కనుక వచ్చినట్టయితే మనకి ఇక్కడ హెడ్లైట్ ఏదో ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్లీ హాలోజన్ హెడ్లైట్ అయితే వస్తుంది, కాకపోతే నేనైతే మోడిఫై అయితే చేయించాను ఎల్ఈడీకి. అండ్ ఇవి కూడా మనకి ఐస్ అయితే చెప్పుకోవచ్చు బైక్కి. సో అవి కూడా మనకి హాలోజన్తో అయితే వస్తుంది, అవి కూడా ఎల్ఈడీ అయితే చేయించాను. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇది నార్మల్ బల్బ్ అయితే ఇస్తాడు అనమాట. అండ్ ఆల్సో ఇది కూడా బల్బ్ అయితే ఇస్తాడు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మనకి ఎల్ఈడీ టైల్ ల్యాంప్ అనమాట. ఇది ఎల్ఈడీ టైల్ ల్యాంప్. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ ఫ్రంట్ అలాగే అయితే ఉంది, బ్యాక్ సైడ్ కూడా అంతే బల్బ్స్ అయితే ఉన్నాయి. మనకి సస్పెన్షన్ చూసుకుంటున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట ఫ్రంట్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 5-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. సో ఇది మనకి ట్విన్ అయితే ఉంటుంది అనమాట, ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో అక్కడ సిలిండర్ సస్పెన్షన్. గోల్ అయితే వస్తుంది, పక్కనే గ్రౌండ్ ఉందన్నమాట. కొంచెం గోల్ అయితే వస్తుంది, ఇంకా మనం అయితే ఏం చేయలేం. ఇది మన పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి అప్రైజ్డ్ ఫినిష్ అయితే చెప్పుకోవచ్చు అక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ 125, అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ 125 బ్యాడ్జింగ్ ఉంది, అక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని మధ్యలో ట్యాంక్ గ్రిప్ అయితే ఉందన్నమాట. సో ఇది మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. అండ్ వచ్చేసరికి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 11.5 liters అని అయితే చెప్తున్నారు. అండ్ క్లైమేట్ మైలేజ్ వచ్చేసరికి 50 to 55 అయితే చెప్తున్నారు. నాకు వచ్చే మైలేజ్ అయితే 40 అని అయితే చెప్పుకోవచ్చు, నాకు వచ్చే మైలేజ్ ఇది. ఇక్కడ 2 మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట, సైడ్ మిర్రర్స్, ఇదొకటి అదొకటి. మనకి వ్యూ అయితే బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి క్లియర్గా అయితే కనబడతారు అనమాట ఎవరు వస్తున్నారు ఏంటి అనేసి. అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉంటుంది దీంట్లో. స్టైలింగ్ గురించి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి నియాన్ ఎడిషన్ అనమాట, పల్సర్లో నియాన్ ఎడిషన్. సో అందుకే మనకి మొత్తం బ్లాక్ అవుట్ వచ్చేసి ఇక్కడ రెడ్ యాసెంట్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ ఆల్సో టైర్స్కి అండ్ ఇక్కడ చిన్న రెడ్ యాసెంట్ టైపు బ్యాక్ సైడ్ టైర్కి ఇక్కడ, అండ్ ఆల్సో ఈ గ్రాబ్ రైల్కి. సో మనకి మొత్తం రెడ్ యాసెంట్ అయితే ఇచ్చారనమాట, లైక్ కొంచెం స్పోర్టీ లుక్ తేయడానికి అనేది చెప్పుకోవచ్చు. సరే నేను Jan 1, 2020 అయితే తీసుకున్నాం. మ్యాక్సిమం పల్సర్ బైక్స్లో ఉండేది, దీంట్లో లేనిది అయితే ఒకటి ఉంది. అదేంటంటే మనకి ఇక్కడ డూమ్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ పల్సర్ బైక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దీని ప్రీవియస్ జనరేషన్కి ఉంది, దీనికి తర్వాత వచ్చిన జనరేషన్కి ఉంది, కానీ దీనికైతే ప్రొవైడ్ అయితే చేయలేదు మనకి ఈ డూమ్స్ అయితే. అండ్ ఆల్సో కింద గార్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేయలేదు అనమాట. సార్ మనకి Bs4 వేరియంట్. అండ్ చూసుకొని మనకి లాంగ్ సీట్ అయితే ఉందన్నమాట. స్ప్లిట్ సీట్ అయితే కాదు, లాంగ్ సీట్, సింగిల్ సీట్. అండ్ ఇది కూడా మనకి స్ప్లిట్ సీట్ తీసుకుంటే ఇక్కడ మనకి బ్రేక్ వచ్చేసి లైక్ కొంచెం స్పోర్టీ ఫీల్ అయితే వచ్చేది, కాకపోతే ఇది అంత స్పోర్టీ ఫీల్ అయితే రాదు, కాకపోతే పర్లేదు బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు క్విక్గా ఎగ్జాట్ నోట్ అయితే వినిపిస్తాను. ఫస్ట్ లెట్ మీ డూ న్యూట్రల్. మనకి పల్సర్ బైక్స్లో కానీ బజాజ్ బైక్స్లో కానీ న్యూట్రల్ అనేది చాలా కష్టం, కాకపోతే నాకు సింగిల్ అయిపోయింది. సో ఆన్ చేద్దాం.
కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తాను అనమాట. సో ప్రోస్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కిక్ అయితే ఉంది అండ్ ఆల్సో సెల్ఫ్ అయితే ఉందన్నమాట. కిక్ కమ్ సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఆల్సో మనకి కాంబీ బ్రేకింగ్ అయితే వచ్చింది. అండ్ అదొక నెగిటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. దేనికో కాన్స్లో అయితే చెప్తాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ స్టాండ్ అయితే ఉందన్నమాట, ఫుట్ రెస్ట్ స్టాండ్. 125cc ఇంజిన్ అవ్వడం వల్ల మనకి మైలేజ్ కూడా మంచిగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక సరిగ్గా తీసినట్లయితే మైలేజ్ అయితే మీకు బాగానే వస్తుంది. రోజు చెప్పినప్పుడు కాన్స్ కూడా చెప్పాలి కదా. సో దీంట్లో మ్యాక్సిమం కాన్స్ ఏంటంటే మనకి ఏబిఎస్ అయితే లేదు. సో చెప్పాను కదా కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంది అని చెప్పాను కదా మనకి దీంట్లో ఒక నెగిటివ్ కూడా ఉందనేసి. సో అదే మనకి ఏబిఎస్ అయితే లేదనమాట. అండ్ డిస్టెన్స్ టు ఎంజీ అయితే లేదు మనకి మీటర్లో. అండ్ ఆల్సో ఎల్ఈడి లైట్స్ అయితే లేవు మనకి. హ్యాలోజన్స్ అయితే ఇచ్చాడు కదా సెటప్ వచ్చేసరికి. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ అయితే పెట్టించుకోవాలన్నమాట. ఎల్ఈడి కావాలనుకుంటే ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను అలా ఉంటుంది లైటింగ్ అనేది. సో ఇదనమాట మనకి లైట్ ఆన్ చేస్తే లైక్ ఉండే ఎల్ఈడి సెటప్ అయితే మీకు ఇలాగైతే రాదు, హ్యాలోజన్ అయితే వస్తుంది. ఇప్పటికీ వచ్చే వర్షన్స్లో కూడా హ్యాలోజన్ అయితే ఉందన్నమాట 2023లో కూడా. సో దీని డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకి లెంత్ వచ్చేసరికి 2055 మిల్లీమీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో సీట్ హైట్ వచ్చేసరికి 790 mm అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm అయితే ఉందన్నమాట. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి 140 kgs. బైక్ ఎవరికి యూజ్ అవుద్ది అంటే డైలీ సిటీలో కమ్యూట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మంచి స్పోర్టీ లైక్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట, స్పోర్టీ ఫీల్ అయితే. సో తక్కువ ప్రైస్లో మంచిగా కమ్యూట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో దీని రైడ్ రివ్యూ చెప్పాలనుకుంటే మనకి ఈ సెగ్మెంట్లో అయితే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం ఇప్పుడు కూడా లైక్ 2020 నుంచి ఇప్పటిదాకా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు 125cc సెగ్మెంట్లో అయితే. ఇప్పుడు ప్రెజెంట్ రైడర్ అలాంటి చాలా బైక్స్ వచ్చాయి, కాకపోతే ఇదైతే మనకి బాగానే ఉంటుంది. సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. మీ ఏజ్ ఎంతైనా కానివ్వండి మీకు అయితే సెట్ అవుతుంది బైక్ పక్కాగా. అండ్ దీని పికప్ కూడా చూసుకున్నట్టు పికప్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయింది, దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి నేనైతే పర్సనల్లీ 110 అయితే టచ్ అయ్యిందనమాట టాప్ స్పీడ్ వచ్చేసరికి. సో అది మీ బాడీ వెయిట్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మీ బాడీ వెయిట్ బైక్ మీద ఎంత అప్లై అవుతుంది అనేసి దాని మీద కూడా డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. నాకైతే 110 అయితే ఈజీగా అయితే వచ్చింది దీని మీద. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి నేను కొన్నప్పుడు 2020లో, ఇప్పుడు కాదు 2020లోది 80,000 అయితే ఉంది. 80 to 85 మధ్యలో అయితే ఉందన్నమాట. స్టేట్ వ్యారీ అయితే అవుతూ ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి నాకు 1 lakh అయితే పడింది అనమాట ఈ బైక్. అండ్ ఇప్పుడు ఉన్న లైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే నేను ఇక్కడ స్క్రీన్లో అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఈ 2020 వర్షన్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, నేను ఈ బైక్ అయితే సేల్కి పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాల్ అయితే డిఎం చేయండి. సో ప్రైసింగ్ మొత్తం అయితే అక్కడే చెప్తాను. అండ్ కొత్తగా వచ్చిన 2023 పల్సర్ రివ్యూ కూడా కావాలంటే చెప్పండి, దాని రివ్యూ కూడా తేడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఇంతకేసి ఈ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బాయ్.